సిబ్బంది తాజా వార్త హైదరాబాద్ కోంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. దేవేందర్ కాలనీలో మూడిళ్లలో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఆనందరావు అనే వ్యక్తి ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంటి తాళాలు పగలగొట్టి కిలో వెండి 12,000 నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బషీర్బాద్ పోలీసులు. అక్కడ ఆటో ఉంది, అక్కడ సైడ్ చేతిలో రాళ్ళు ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. సుప్రియ, మనం చూస్తున్నాం హైదరాబాద్ కోంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. అసలు ఈ దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కోంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్స్ అవ్వచ్చు, లేదంటే దొంగతనాలతో అయితే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని చెప్పాలి. కోంపల్లి ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈ మధ్యగా అయితే ఈ దొంగతనాలు ఎక్కువగా అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తాజాగా దేవేందర్ కాలనీలో తాళాలు వేస్తున్న ఇండ్లను టార్గెట్ చేసుకున్న దొంగలు 2 ఇండ్లను తాళాలను పగలగొట్టి చూడగా అందులో ఏం దొరకకపోవడంతో 3వ ఇంట్లకి చోరీకి పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. అయితే అదే కాలనీలో ఉంటున్న ఆనందరావు అనే వ్యక్తి వారి బంధువుల అంత్యక్రియలకి శుక్రవారం ఉదయం తాడేపల్లిగుండంకి వెళ్ళిపోయారు. అయితే ఇంట్లో ఉన్న వారి పిల్లలు రాత్రి 10 గంటల వరకు ఇంట్లో ఉన్నారు. అయితే తాళం వేసి కోంపల్లిలో బంధువుల ఇంటికి పడుకోవడానికి వెళ్ళిన సమయంలో దొంగలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే తర్వాత దొంగతనంలో చూసుకుంటే అయితే కేజీ వెండి 12,000 నగదు తీసుకెళ్లినట్టు శనివారం ఉదయం ఆనందరావు పిల్లలు వచ్చి చూసి పిల్లలు వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇల్లు చోరీ జరిగినట్టు ఆనందరావుకి చెప్పిన తర్వాత ఆయన పేట్ బషీర్బాద్ పిఎస్ లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. అయితే ఇంట్లో జరిగిందని వాళ్ళ తల్లిదండ్రులకు కోంపల్లిలోని బంధువుల సమాచారం ఇచ్చారు. అయితే దీంతో పేట్ బషీర్బాద్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక కోంపల్లి ప్రాంతంలో చూసుకున్నప్పటికైతే ఎక్కువగా మనకు ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ కాలనీలో ఇప్పటివరకు కూడా చాలా వరకు మాత్రం ఇలాంటి దొంగతనాలు జరగడంతో మాత్రం అక్కడైతే కొంచెం భయాందోళనకి అయితే గురవుతున్నారు సోని కాలనీ వాసులు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సుప్రియ. రాళ్ళు కింద పెట్టాను. చేతిలో అతల చేతిలో కత్తి ఉంది.